వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వం యువజన కేంద్ర సర్వీసుల క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత పార్లమెంటును గురించి వివరిస్తూ చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. యువత పార్లమెంటరీ వ్యవహారాలపైన, శాసన నిర్మాణ ప్రక్రియపైన పూర్తిగా అవగాహన కలిగి ఉండి వినూత్న భారతాన్ని ఆవిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మన యువత దేశ అభివృద్ధిని, అభ్యున్నతిని ఆకాంక్షించే విధంగా మునుముందు అనేక కార్యక్రమాలు జరిగేలా దీనిలో భాగంగా కళాశాల యువత తన వంతు కృషిని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజమైన పార్లమెంటును తలపించే విధంగా విద్యార్థినులు మాక్ పార్లమెంటును నిర్వహించి అనేక అంశాలను ఉత్సాహంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, అమీనా ముంతాజ్ జహాన్, అకాడమిక్ కోఆర్డినేటర్ లావణ్య, సుధాకర్ రెడ్డి, మదిలిటి ఇమాన్యుయల్, సనా జబీన్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన అధికారి శ్రీ కోఠానాయక్, అనిల్ కుమార్ గౌడ్, రాజేందర్ గౌడ్లు నిర్వహించారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఏదైతే ఈ సైన్స్ చదివే వాళ్ళకు ముఖ్యంగా తెలియదు కాబట్టి వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో అలాగే ఒక మాక్ పార్లమెంట్ మన కంటి ముందు ఒక పార్లమెంట్ వ్యవస్థని మనము ప్రత్యక్షంగా చూసే ఒక గొప్ప కార్యక్రమం అన్నమాట. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ వారి ఆధ్వర్యంలో నైబర్హుడ్ పార్లమెంట్, ఇందులో ముఖ్యంగా మాక్ పార్లమెంట్ లాగా, అంటే పార్లమెంట్ ఎలా ఉంటుంది, డిస్కషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ లాస్ ఎలా ఫామ్ చేస్తారు అన్న దానిపై ఈ కాలేజ్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మన అకాడమిక్ కరికులర్లో ముఖ్యంగా వేస్ట్ క్లాసెస్ ఎక్కువగా విజువలైజ్ చేసుకోవడానికి కుదరదు. బట్ ఏదైనా టాపిక్ని ఇఫ్ యు ఆర్ విజువలైజింగ్ అండ్ దెన్ ప్రిపేరింగ్, ఇట్ విల్ బి 100% printed in your minds. So when we were young, we used to have this UN General Assembly, mock UN General Assembly, we used to have mock parliaments, mock assembly and freedom struggle and all these things we used to have, so that one thing, the students they are engaged in this, everyone actively participates, and second most thing is you can visualize what actually happened. It is good that NYK has come up with this idea, mainly in Mehboob Nagar district headquarters. This program is being organized. I thank your principal and other team members for taking initiative and hosting this program in the college. Both ways beneficial, even for the college as well as the academy, because to involve in this. How many of you know how a member of parliament is elected? And more than that, when these political science students are appearing to the exam, this will become little handy.